ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలైతే వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏంటి అప్డేట్స్? ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో అయితే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి ధృవీకరించలేదు. సో ఏం జరుగుతుంది అనుకోవాలి పాకిస్తాన్ లో? పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో హతమార్చినట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం అయితే మాత్రం ఆర్మీ చీఫ్ తో పాటు మరికొంతమంది అధికారులు కూడా ఒక అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 2023 ఆగస్టు నుండి కూడా ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. అయితే జైల్లోనే అతన్ని హతమార్చారనేటువంటి అంశాన్ని గత కొన్ని గంటలుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ అధికారులు అయితే మాత్రం అధికారికంగా ఇంకా ధృవీకరించుకున్నప్పటికీ కూడా కొన్ని సోషల్ మీడియాలో ఎక్స్ లో కూడా కొన్ని ఫోటోస్ కావచ్చు, మరోవైపు వీడియోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేశారనేటువంటి అంశాన్ని బయట ప్రచారం జరిగిందో వెంటనే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు నిన్న పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇమ్రాన్ ఖాన్ చూడ్డానికి తమను అనుమతించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇమ్రాన్ ఖాన్ సోదరుడు వెళ్ళినటువంటి సమయంలో కూడా, అక్కడ ఆందోళన జరుగుతున్నటువంటి సమయంలో కూడా నిన్న పోలీసులు రాత్రి లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కుటుంబ సభ్యులను అనుమతించకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి జైల్లోనే హతమార్చారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు కూడా కొంత అనుమానంగానే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరోవైపు కొన్ని ఫోటోస్ కావచ్చు, కొన్ని వీడియోలు అయితే మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరోవైపు ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితమే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో పాటు పాకిస్తాన్ ఉన్నతాధికారులు కూడా కొద్ది నిమిషాల క్రితమే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడంతో నిజంగానే ఆ జైల్లో ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేశారా, హతమార్చారా అనేటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం మరికొద్ది సేపట్లో ఈ అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 2023 ఆగస్టు నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్ ఆడియా జైల్లోనే తను శిక్ష పడడంతో అతను ఆ జైల్లోనే ఉన్నాడు. అయితే ఒక పక్కా ప్రణాళికతోటే అతన్ని హతమార్చారనేటువంటి ఒక అంశం అయితే చర్చ జరుగుతుంది. మరోవైపు అతని పైన విచక్షణ రహితంగా దాడి చేయడం వల్ల అతను చనిపోయాడని, మరోవైపు అనారోగ్య కారణాలతో చనిపోయాడనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతుంది. కాబట్టి అధికారికంగా పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్ ఎక్కడైతే ఇమ్రాన్ ఖాన్ ఉన్నటువంటి జైలు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అక్కడ పూర్తిగా అక్కడ భద్రతా దళాలు అయితే మాత్రం వాళ్ళ జైలు ప్రాంతాన్నంతా కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనలు, మరోవైపు నిన్న రాత్రి నుండి మనం చూస్తున్నాం అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ భద్రతా బలగాలు కూడా పూర్తిగా మోహరించినటువంటి పరిస్థితి. నిజంగా అతను బతికే ఉన్నట్లయితే అధికారికంగా ఇప్పటి వరకు వెల్లడించాల్సి ఉంది. ఖచ్చితంగా అనుమానాస్పదంగా ఉంది. మరోవైపు అక్కడ హతమార్చారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులకు సైతం సరైనటువంటి సమాచారం లేదనేటువంటి అంశాన్ని అయితే మాత్రం మనకు తాజాగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరోవైపు ఇప్పటికే ఇందులో 3-4 కోణాలు అయితే మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. అనారోగ్య కారణాలని ఒక అంశం చర్చ జరుగుతుంటే, మరోవైపు జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ను హతమార్చారనేటువంటి ఇంకొక చర్చ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఆ అంశానికి సంబంధించి మరికొద్ది సేపట్లో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీం మునీర్ తో పాటు నిఘా విభాగం మరోవైపు ఐఎస్ఐ కలిసి హతమార్చారనేటువంటి అంశం కూడా ప్రస్తుతం ఎక్స్ లో పెద్ద ఎత్తున కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అకౌంట్స్ నుంచి కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు బయటపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఈ వార్తలన్నీ వైరల్ కావడంతో ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు అధికారికంగా అయితే మాత్రం ఎలాంటి అంశాలు వెల్లడించలేదు. కానీ ఏం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి అయితే మాత్రం కొంత సస్పెక్ట్ గా ఉంది. కాబట్టి వారి కుటుంబ సభ్యులైతే మాత్రం పాకిస్తాన్ అంటే ఈ జైల్లో ఉన్నటువంటి సమయంలోనే ఒక పక్కా ప్రణాళికతోనే లోపల హతమార్చి ఉంటారనేటువంటి అంశాన్ని నిన్న రాత్రి కూడా వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడంతో అక్కడ లాఠీ చార్జ్ జరిగింది. ఈ లాఠీ చార్జ్ లో చాలా మంది ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి అయితే మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం కొద్ది నిమిషాల క్రితమే అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఆర్మీ చీఫ్ తో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు, జైల్ సంబంధించినటువంటి అధికారులు సైతం ఈ సమావేశంలో ఈ అత్యవసర భేటీలో హాజరైనట్లు మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు
ఈ అంటే శాంతియుతంగా నిరసన చేస్తుంటే చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వం పైన ఒకవైపు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే నిన్న చూసాం దాదాపు 300 నుంచి 400 మంది అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడికి వెళ్లి ఆందోళనలు ఉధృతంగా చేయడం, మరోవైపు అక్కడ కొంత నిప్పంటించేటువంటి ప్రయత్నం చేయడంతో అక్కడ ఉన్నటువంటి భద్రతా దళాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు వారిపైన లాఠీ చార్జ్ చేసినటువంటి సమయంలో కూడా చాలా మంది గాయాల పాలైనటువంటి పరిస్థితి కూడా నిన్న రాత్రి మనం చూసాం. కానీ ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితమే ఇప్పటికే ఒక మనకి సమాచారం వస్తుంది, లోపల హతమార్చారనేటువంటి సమాచారం వస్తుంది. కాబట్టి మరోవైపు పాకిస్తాన్ ప్రాంతంలో ఎక్కడైతే ఇతన్ని జైల్లో పెట్టారో ఇమ్రాన్ ఖాన్ ను పెట్టినటువంటి జైలు పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు అక్కడ శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి సమయంలో తమ పైన చంపేందుకు కుట్ర పన్నినారనేటువంటి అంశాన్ని ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు స్వయంగా నిన్న పాకిస్తాన్ మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. మరోవైపు జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ లాక్కెళ్లి కొట్టారంటూ కూడా ఇమ్రాన్ సోదరి నయాజీ కూడా తను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జైల్లో ఏం జరిగిందో అంశాలన్నీ కూడా బయట పెట్టాలి, తమను జైలు లోపలికి అనుమతించాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్ సోదరి కావచ్చు, తర్వాత సోదరుడు వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడైతే మాత్రం మనకు ఎక్స్ ఖాతాలో కావచ్చు, మరోవైపు ఇప్పటికే ఒక పోస్ట్ అయితే మాత్రం బలూచిస్తాన్ విదేశాంగ శాఖ ఎక్స్ ఖాతాలో ఒక ఫోటో కావచ్చు, కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. అది వాస్తవమా లేదనేది పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడనేటువంటి ఒక ఫోటోనైతే మాత్రం ఇప్పుడు ఎక్స్ లో అది పోస్ట్ చేయడంతో అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శంకరి, రైట్, థ్యాంక్